సార్ హైపర్ టెన్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు వి డిఫైన్ అంటే ఒకసారి రెండు సార్లు బీపీ పెరిగితే హైపర్ టెన్షన్ ఉన్నట్ట? హైపర్ టెన్షన్ అంటే ఒక సైలెంట్ కిల్లర్గా చెప్పుకుంటాం. ఈ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచంలో మన భారతదేశంలో కూడా 1/3 33% ఏ వయసు వాళ్ళలో 15 నుంచి మెయిన్ గా మనకి అంటే యంగర్ బ్రాకెట్ అనుకునే వాళ్ళు అదే పెద్ద కన్సర్నింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ. బీపీ ఎంత మోతాదులో ఉంటే గుడ్ యాక్సెప్టబుల్ బార్డర్ లైన్? 120/80 అనేది జనరల్ గా అందరూ స్టాండర్డ్ గా మాట్లాడుకుంటుంది. కానీ 120/80 130/85 అనేది కాకుండా దారుణమైన నంబర్స్ అయితే అటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా. ఈ రిఫైన్డ్ ఆయిల్ కొంతమంది డాక్టర్లు కూడా అడ్వర్టైజ్ చేశారు ఇది హార్ట్ హెల్దీ అని. ఐ అబ్జెక్ట్ ఈ పాయింట్ లో. అదే కెమికల్స్ తో చేసిన ఆయిల్స్ ఏదైనా కూడా ప్రిఫరబుల్లీ నో రిఫైన్డ్ ఆయిల్ అనేది. పిల్లలకు ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే ఆరెంజ్ కలర్ పొడి ఇస్తారు. ఒక్క ఫ్రెంచ్ ఫ్రైసే కాదు, బనానా చిప్స్ చూసుకోండి, దాంట్లో కూడా వాళ్ళు ఉన్నట్ ఆయిల్తో చేస్తున్నారు కాబట్టి హెల్దీ అనుకుని తింటాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం. కానీ ఆఫ్ లేట్ గమనించింది ఏంటి అంటే సార్ ఇక్కడ సెల్ కార్డియా అని హార్ట్ బొమ్మ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కార్డియా అంటే హార్ట్ గ్రీక్ వర్డ్ అది కార్డియాను. ఎప్పుడైతే మీరు హై బీపీ ఉంటుందో పల్పిటేషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సెల్ రిథమ్ మెజారిటీ డజంట్ నో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. ఈ మధ్యకాలంలో మీ బీపీ ఎప్పుడు చెక్ చేసుకున్నారు? మీకు బాగా ఆవేశంగా కోపంగా అనిపిస్తోందా? ఒక్కసారిగా గుండె టపటపా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తోందా? అన్కంఫర్టబుల్గా ఉండి ఎప్పుడూ కూడా ఒక ఇంబ్యాలెన్స్లో ఉన్నట్టుగా మీరు భావిస్తుంటే కనుక మీకు హైపర్ టెన్షన్ ఉండొచ్చు. హైపర్ టెన్షన్ చాప కింద నీరులాగా ఇప్పుడు చాలా మందిలో విపరీతంగా వ్యాపిస్తోంది. కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ సోడియం కంటెంట్ ఎక్కువ అని కొంతమంది చెప్తారు. రకరకాల కారణాలతో ఆరోగ్యంగా మాత్రం లేవు, దానివల్ల గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఆల్ అబౌట్ హైపర్ టెన్షన్, అసలు ఎందుకు వస్తుంది, ఎలా అరికట్టాలి, అలాగే ఎలాంటి ఫంక్షనల్ మెడిసిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అమ్మా. హలో సార్. సార్ హైపర్ టెన్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు వి డిఫైన్ అంటే ఒకసారి రెండు సార్లు బీపీ పెరిగితే హైపర్ టెన్షన్ ఉన్నట్ట? వాట్ ఈస్ హైపర్ టెన్షన్ యాక్చువల్లీ? హైపర్ టెన్షన్ అంటే ఒక సైలెంట్ కిల్లర్గా చెప్పుకుంటాం జనరల్గా. ఈ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచంలో 30% 3/3 ఉన్నారనేది WHO నివేదిక. దాంట్లో 42% మందికి మాత్రమే దాని గురించి ఒక అవగాహన ఉండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది కూడా WHO ప్రకటించింది. మన భారతదేశంలో కూడా 1/3 33% ఈజ్ సఫరింగ్ విత్ హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. దాంట్లో మనం గమనించాల్సింది ఏంటి, 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళల్లో 24% మగవాళ్ళల్లో 21% ఆడవాళ్ళల్లో ఈ హైపర్ టెన్షన్ ఉంటుంది అనేది NHFS జర్నల్లో ప్రకటించారు. అది కూడా 21లో. ఏ వయసు సార్? ఏ వయసు వాళ్ళలో? 15 నుంచి 45 సంవత్సరాల లోపు. అంటే మెయిన్ గా మనకి అంటే యంగర్ బ్రాకెట్ అనుకునే వాళ్ళలోనే ఉంది హైపర్ టెన్షన్. అదే పెద్ద కన్సర్నింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ. దాంట్లో సగం మంది కంటే తక్కువ మంది దాని గురించి అవగాహనతో ఉంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే మెజారిటీ డజంట్ నో దట్ దే హ్యావ్ హైపర్ టెన్షన్ అనేది. అందుకని మా సెల్ హెల్త్ క్లినిక్లో అవర్ మోటో ఈజ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. ముందు ఒక సరైన అవగాహన హైపర్ టెన్షన్ గురించి, అధిక రక్తపోటు గురించి తెలియపరచాలనేది. అట్ ద సేమ్ టైం ప్రాపర్ డయాగ్నోస్ చేస్తూ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్, న్యూట్రిషన్లో కరెక్షన్స్ చెప్తూ వాళ్ళ హెల్త్ కండిషన్కి అనుగుణంగా దానికి తగ్గట్టు సప్లిమెంటరీ ప్రోటోకాల్ ఇవ్వటం ఒక మెయిన్ సబ్జెక్ట్గా మేము భావిస్తాం సెల్ హెల్త్. బికాస్ ఇట్స్ ఏ వెరీ డేంజరస్ ఎయిల్మెంట్. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి? మన రక్తనాళాల్లో రక్తం సాధారణంగా ప్రవహించాల్సిన దానికంటే బలంగా ఫోర్స్గా ప్రవహించడం వలన వచ్చే సమస్యనే హైపర్ టెన్షన్ అంటాం. ఎగ్జాంపుల్కి ఒక వాటర్ పైప్ ఉందండి, వాటర్ ఫ్లో పైప్ కెపాసిటీకి మించి ఫ్లో అవుతుంది. ఏం జరుగుతుంది, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే ట్యాప్ దగ్గర పైప్ ఊడిపోతుంది, లేదంటే పైప్ బర్స్ట్ అవుతుంది. అట్లాగే అధిక రక్తపోటు ఉన్నప్పుడు దాన్ని మనం చూడకపోతే, దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. హార్ట్ అటాకా, స్ట్రోకా, కిడ్నీ ప్రాబ్లమా, లేదా కంటి చూపు ప్రాబ్లమా, ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా. ఇది సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటాం? జనరల్గా హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, ఇట్ కమ్స్ వితౌట్ ఎనీ ఆబ్వియస్ సిమ్టమ్స్ లేకుండా వచ్చేస్తుంది. కాబట్టి చాలామందిలో ఏదో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉంది అనేది వాళ్ళకి తెలియదు. చాలా కొద్ది మంది, వెరీ రేర్లీ
వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి, తలనొప్పో కళ్ళు తిరుగుతున్నలాంటివి. సో బట్ ఇట్ ఇస్ వెరీ రేర్. ఒకసారి సిమ్టమ్స్ అని చెప్పరా సార్? బికాస్ చాలా మందికి మీరు అన్నట్టు వేగ్గా వస్తాయి సిమ్టమ్స్. అసలు సిమ్టమ్స్ తెలియకుండా వస్తాయి. తలనొప్పి ఉండడం, హెడేక్ వస్తుంది, లేదా కళ్ళు తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇటువంటి దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తానికి ముందు ఇంత అసిమ్టమాటిక్గా ఉంటుంది కాబట్టి దాని ప్రమాదం చాలా ఎక్కువ అనేది ఇవాళ ఈ సెషన్ కారణమే. ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి, అవును, నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మీకు లేదనే ఫీలింగ్తో కాకుండా ఏదో పొలిటీషియన్స్ మాట్లాడుకుంటారు మా వాళ్ళకి బీపీ పెరిగింది అని అంత సరదాగా తీసేసుకునే సబ్జెక్ట్ కాదు ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి, దీని మీద కంటిన్యూస్ మానిటరింగ్ అవసరం అనేది చెప్పడానికే నా ఉద్దేశం. ఇప్పుడు బేసిక్గా కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటి, టీనేజర్స్లో ఎందుకు వస్తుంది, యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? దాంట్లో ఒకటైతే మాడిఫై చేయలేనే ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో వచ్చినా జెనెటిక్గా ఉన్నా అది పక్కన పెట్టండి. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు ఇందాక అడిగింది, ఒకటి ఒబేసిటీ, అధిక బరువు ఉండటం, 2 ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో, దానివల్ల కూడా హైపర్టెన్షన్ పెరుగుతుంది. దెన్ అన్హెల్దీ ఫుడ్, ఉప్పు నూనె ఇవన్నీ కూడా, వేపుళ్ళు, అన్హెల్దీ. ఏదైనా జంక్ ఫుడ్ నుంచి మీరు చెప్పే రిఫైన్డ్ ఆయిల్స్తో వేయించిన కాక నూనెలో కొట్టించి తింటున్న ఫుడ్ వలన కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, దెన్ క్రానిక్ స్ట్రెస్ ఉండటం, నిద్ర లేకపోవటం, వీటిలో ఏది మనం మాడిఫై చేసుకోలేము. అధిక బరువు ఇట్ ఇస్ మేనేజబుల్, వీ హ్యావ్ టు బీ ఇన్ ప్రాపర్ వెయిట్లో ఉండాలి. సెల్ హెల్త్ క్లినిక్లో మా ప్రోటోకాల్లో ఫస్ట్దే ఒబేసిటీని అడ్రస్ చేయగలుగుతాం, వెయిట్ తగ్గిస్తారు. ఆల్కహాల్ తాగటం మానేయలేరా? సరే మానేయకపోతే కనీసం తగ్గించండి కొద్దిగా. టొబాకో అయితే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మానేయండి. హెల్దీ ఫుడ్ తినండి, బ్యాలెన్స్ పెట్టుకోండి. ప్రోటోకాల్లో ప్రోటీన్ ఎంత ఉండాలి, మోతాదుకు మించకుండా, ఫైబర్ ఎంత ఉండాలి, అండ్ హెల్దీ కార్బ్స్ ఉండాలి. లీన్ ప్రోటీన్ తీసుకోండి, హెల్దీ కార్బ్స్ తీసుకోండి. మీరు కూడా సార్ 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరమని నమ్ముతారా? 0.8 to 1 గ్రామ్. 1 గ్రామ్ ఉంటే ఉత్తమం. మీరు కొంతమంది ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేస్తూ మజిల్ బిల్డ్ చేసేవాళ్ళు ఇంకొద్ది ఎక్కువ 1.2 తీసుకున్నా పర్వాలేదు, కానీ నార్మల్ లైఫ్ స్టైల్లో 0.8 to 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్ ఈజ్ ఐడియల్. అండ్ దట్ టు లీన్ ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్ తీసుకోవాలి అనేది విధానం. దెన్ క్రానిక్ స్ట్రెస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. దాన్ని ఎట్ట తగ్గుతుందండి? మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు దానికి ఎప్పుడు నేను చెప్పేది ఎయిదర్ యూ గో స్పిరిచువల్లీ ఆర్ యూ గో త్రూ మెడిటేషన్. అంతే. నువ్వు కాదు నడుస్తుంది, నిన్ను నడిపేవాడు నీలో ఉన్నాడు. ఆ స్థితిలో మీరు ఉంటే ఈ టెన్షన్లన్నీ చాలా తేలికపాటివి అని తేలిగ్గా అర్థమవుతాయి. అట్లా కాకపోతే 1 or 2 hours మెడిటేషన్ చేయి, కాన్సన్ట్రేట్ చేయి, ప్రాణాయామం చేయి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకో, ఫోకస్ ఆన్ నథింగ్, శూన్యాన్ని చూస్తూ ఏమీ ఆలోచన లేని స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయి. కనీసం ఆ 1 or 2 hours అన్నా నీకు ఆ స్ట్రెస్ కండిషన్ నుంచి రిలాక్స్ అవుతారు అనేది. ఎప్పుడైతే స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతారో యూ కెన్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ ఆల్సో. దట్ ఈస్ 1 ఫ్యాక్టర్. నిద్ర కూడా హైపర్టెన్షన్ తగ్గిస్తుంది కదా సార్? మంచి నిద్ర, క్వాలిటీ స్లీప్ ఆఫ్ అట్లీస్ట్ 7 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది. తెలియకుండా వస్తున్న ఈ హైపర్ టెన్షన్ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అసలు బీపీ ఎంతలో ఉండాలి సార్? ఎంత మోతాదులో ఉంటే గుడ్, యాక్సెప్టబుల్, బార్డర్ లైన్? 120/80 అనేది జనరల్గా అందరూ స్టాండర్డ్గా మాట్లాడుకుంటుంది. కానీ ఈ 120/80 130/85 అనేది కాకుండా ఐఎమ్ సీయింగ్ పీపుల్ విత్ 200/120తో వస్తున్నాను కూడా చూశాను నేను. సో దారుణమైన నంబర్స్ అయితే. అటువంటి కండిషన్స్ రావడానికి వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. రక్తనాళాల్లో మైక్రోస్కోపిక్ టేర్స్, సూక్ష్మమైన పగుళ్ళు ఏర్పడతాయి. రక్తనాళాల్లో పగుళ్ళు ఏర్పడితే ఏమవుతుంది? మీరు మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అంతే కదా. ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ చేసి ప్లేక్ ఫార్మేషన్ కారణం అవుతుంది. ఇది ఫర్దర్గా మళ్ళీ స్ట్రోక్కి లేకపోతే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్కి కారణం అవుతుంది. అథెరోస్క్లెరోసిస్ కండిషన్ డెవలప్ అవుతుంది. హార్ట్ మీద లోడ్ పడితే స్ట్రోక్ ఫార్మేషన్, స్ట్రోక్ కానీ అటాక్ కానీ ఏదైనా త్వరగా జరుగుతుంది. దాన్ని వెంట్రికులర్ హైపర్ట్రాఫీ డెవలప్ అవుతానికి కారణం అవుతుంది. ఆర్టరీస్ ఎక్కడ లేవు, రక్తనాళాలు శరీరం మొత్తం ఉంటాయి కదా. రీనల్ ఆర్టరీస్లో డ్యామేజ్ జరిగితే కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి దారితీస్తుంది. రెటినల్ ఆర్టరీస్లో ప్రాబ్లం వస్తే కంటి చూపు మందగిస్తుంది. ఇట్లా ప్రతి చోట ఇంత ప్రమాదకరంగా శరీరం మొత్తం ఉన్న రక్తనాళాల్లో చాలా ప్రమాదం పొంచి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఒకసారి
అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వచ్చేసి వితౌట్ ఎనీ వార్నింగ్, ఏ సిగ్నల్ లేకుండా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చేయటం, హార్ట్ అటాక్ వచ్చేయటం మనం చూస్తాం. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది కదా సార్ హైపర్ టెన్షన్. అంతే, బ్రెయిన్ స్ట్రోక్, రక్తనాళాలు బ్రెయిన్లో కూడా ఉన్నాయి కదా. అవును, ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ డేంజర్. కొంచెం ఉన్న సైలెంట్ కిల్లర్ అని అందుకే అంటున్నాం. ఏమి ఆబ్వియస్ సిమ్టమ్స్ లేకుండా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఒక బ్రహ్మ ప్రశ్న సార్. మామూలుగా హైపర్ టెన్షన్ అంటే మాకు వేగంగా పరిగెడుతుంది రక్తం అని అర్థం, చాలా ప్రెషర్ ఎక్కువ ఉందని. దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా ఉంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, లేకపోతే కొన్ని హార్ట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఆ హార్ట్ సిమ్టమ్స్ ఉండి ఆ థిన్నర్స్ ఇవ్వడం వల్ల ఇంకా వేగంగా పరిగెట్టదా బ్లడ్, లేదు ఆ క్లాట్స్ ఆపుతుందంటారా? క్లాట్స్ ఆపటం కోసం వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. బ్లడ్ థిన్నర్స్కి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఏదైనా ఇంజరీ జరిగితే బ్లడ్ ఫ్లో ఆగదు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనే ఉద్దేశంతో బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల బీపీ పెరుగుతుంది అనేది లింక్డే, కానీ అసలు కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. బ్యాండేడ్ వాడినట్టు వాడుతుంది శరీరం. కొలెస్ట్రాల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై లివర్. మనం తినే ఆహారం నుంచి వెళ్ళే కొలెస్ట్రాల్ 5%, 10% కూడా ఉండదు. అది మనం అమాంతం అసలు అది కట్ చేసేయండి, ఇది కట్ చేసింది అంటాం, బట్ బాడీ లివర్ ప్రొడ్యూస్ చేసే అదే మన కొలెస్ట్రాలే ఎక్కువ. ఎస్, దాన్ని సెల్స్, టిష్యూస్ అన్ని వాడుకోవటానికి ఒక ట్రాన్స్పోర్టర్ లాగా లో డెన్సిటీ లిపోప్రోటీన్ లివర్ నుంచి తీసుకొచ్చి బాడీలో వాడుకోవటానికి తీసుకొచ్చి ఇస్తుంది. బై ఎండ్ ఆఫ్ ద డే మీరు వాడుకున్న తర్వాత మిగిలిపోయిన కొలెస్ట్రాల్ని మళ్ళీ తీసుకెళ్లి లివర్లో పెట్టడానికి హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఉపయోగపడుతుంది. సో ఎల్డిఎల్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ హెచ్డిఎల్. బట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎల్డిఎల్ని మరి ఎప్పుడు బ్యాడ్ చేస్తారు? బై ద వే యువర్ ఈటింగ్. దాన్ని ఆక్సిడైజ్ చేసి స్టిక్కీగా ఫార్మ్ అయితే అది వెళ్ళి ఆర్టరీస్లో కూర్చుంటుంది. సో ఎల్డిఎల్ ఈజ్ నాట్ బ్యాడ్, హెచ్డిఎల్ ఈజ్ నాట్ గుడ్ అనేది పర్ఫెక్ట్గా అదే అని చెప్పడానికి లేదు. ఎల్డిఎల్ బికమ్స్ బ్యాడ్ బికాస్ ఆఫ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్. రైట్. అప్పుడు దాని మీద వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ స్టిక్కీ ఐటమ్ మీద మళ్ళీ ఫ్లేక్స్, కాల్షియం ఫ్లేక్స్ వెళ్ళి కూర్చోవడం వల్ల బ్లాక్స్ వస్తున్నాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ప్రమాదకరం చూసుకోండి అని చెప్తారు. అంతే. కొలెస్ట్రాల్ని కూడా మనం ఆక్సిడైజ్ అవ్వకుండా చూసుకోండి. ఆక్సిడైజ్ అయిందంటే మళ్ళీ మీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, కాల్షియం ఫ్లేక్స్ వెళ్ళి ఫార్మ్ అవుతాయి. హార్ట్ బ్లాక్స్కి ప్రధానమైన కారణం కాల్షియం ఫ్లేక్సే. అది ఫ్లేక్ వెళ్ళి కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఎల్డిఎల్ బ్యాడ్ అయిపోవటం వల్ల, కొలెస్ట్రాల్ స్టిక్కీగా మారిపోవటం వల్ల. రైట్. సో వన్ ఆఫ్టర్ వన్ అన్ని కండిషన్స్ కలిస్తే హార్ట్ అటాక్ అనే దానికి మించి ఇంకేముంటుంది? సడన్గా వచ్చేసిందంటే మీరు నథింగ్ ఎల్స్ యూ కెన్ డూ. అలోపతి ఈజ్ దేర్. దేవుళ్ళలాగా అక్కడ అలోపతి ఉపయోగపడుతుంది ఇఫ్ యూ కెన్ గో ఇన్ ఆన్ టైమ్. ఎమర్జెన్సీకి అలోపతికి మించింది ఏముంది? సో బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు మనం తీసుకోకుండా మనం అదే బీపీఏగా అని ఒక ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది. కనీసం ఆ ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి కూడా ఉండాలి. కంటిన్యూస్ మానిటరింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బీపీఏ కదా అని చూసుకోకుండా ఉంటే అది సడన్గా వచ్చేస్తుంది మీదకి. సో దట్ ఇస్ మేజర్ ప్రాబ్లం. అందుకే సైలెంట్ కిల్లర్ అని కదా మనం అనేది దాన్ని. అవును, ప్రపంచవ్యాప్తంగా వీ కాల్ ఇట్ యాజ్ అ సైలెంట్ కిల్లర్ బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కిల్లింగ్. కరెక్ట్. సో బీ కేర్ఫుల్ అనేది మా ఉద్దేశం. సెల్ హెల్త్లో మేము రోజు 3-4 చూస్తుంటాము. 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండి హార్ట్ అటాక్, మన బ్లడ్ ప్రెషర్తో హై బీపీతో డయాగ్నైజ్ అయ్యి వచ్చేవాళ్ళని. సో వాళ్ళ కేస్ హిస్టరీ తీసుకుంటారు కదా సార్, వాళ్ళకి ఏ ఫుడ్స్ కానీ ఏ కండిషన్స్ కానీ వాళ్ళకి ఈ కండిషన్ దారితీస్తే ఉప్పు ఎక్కువ తింటారా, లేకపోతే మీరు అన్నట్టు ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉండడమా, లేక హై స్ట్రెస్ జాబ్స్ నైట్ షిఫ్ట్లు ఉండడమా, లేదు భార్యతో ఇంట్లో పడకపోవడమా, ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? జంక్ తినటం ఒకటి మేజర్ కారణం, అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం, ఒబేసిటీ ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఇవన్నీ కలిపి వస్తున్నాయి. అదొక్కటే కాకుండా దానికి రిలేటెడ్గా హై బీపీతో రిలేటెడ్గా ఉన్న అథెరోస్క్లెరోసిస్ లాంటి కంప్లైంట్స్తో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అసలు కొంతమంది అయితే ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్తో వచ్చి టెస్ట్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళకి హై బీపీ ఉందని తెలుస్తుంది. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. ఇటువంటి కండిషన్స్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి అల్ట్రా కేర్ఫుల్. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సోడియం అప్టేక్ కూడా తగ్గాలి. అండ్ చాలా అంటే ఉప్పుగా తినకపోయినా సార్ మనకు తినే అన్ని ఫుడ్స్లో ఉండే ఈ ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఉంటాయి కదా, టేస్ట్ ఎన్హాన్సర్స్ అన్నీ కూడా హై సోడియం. అందుకే కదా జంక్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఖచ్చితంగా డోంట్ యూజ్ ఇట్ ఎట్ ఆల్. అండ్ రిఫైన్డ్ ఆయిల్తో వాడి బాగా డీప్ ఫ్రైలు చేసుకుని తినటం, అటువంటి ఫుడ్ తినటం వల్ల కూడా దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఒక మాట అనక మానలేకపోతున్నాను. ఈ రిఫైన్డ్ ఆయిల్ కొంత గుండెకి మంచి రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి కొంతమంది డాక్టర్లు కూడా అడ్వర్టైజ్ చేశారు, ఇది హార్ట్ హెల్దీ అని. ఐ అబ్జెక్ట్ ఈ పాయింట్లో. అదే అవును. బికాజ్ కెమికల్స్తో చేసిన ఆయిల్స్ ఏదైనా కూడా డెఫినెట్ ఇస్ నాట్ హెల్దీ. ఐ ఆల్వేస్ అడ్వకేట్ వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోండి. అవును, దాని గురించి చాలాసార్లు మాట్లాడాం. బట్
వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ గ్రౌండ్ నట్ అండ్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఆయిల్, ఈ కంపారిజన్ మనం అంతా చేసుకున్నాం. ప్రిఫరబుల్లీ నో రిఫైన్డ్ ఆయిల్ అనేది నా సలహా అందరికీ. ఆయిల్ వాడుకోవటం కూడా వుడెన్ కోల్ పేస్టే కదా విచ్చలవిడిగా వాడటం కూడా కరెక్ట్ కాదు. దట్స్ గుడ్ ఆయిల్, బట్ యూ షుడ్ యూజ్ యాజ్ లెస్ ఆయిల్ యాజ్ పాసిబుల్ ఇన్ కుకింగ్. అండ్ డోంట్ గో ఫర్ జంక్, ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది మేము ఎప్పుడు చెప్తున్నదే కదా. సార్, ఇందులో ఉప్పు ప్రస్తావించారు కాబట్టి రాక్ సాల్ట్ వర్సెస్ అయోడైజ్ సాల్ట్ వర్సెస్ పింక్ సాల్ట్, ఇంకా రకరకాల కలర్స్లో సాల్ట్లు వస్తున్నాయి. వీటిలో ఏమైనా తేడా ఉంటుందా హైపర్ టెన్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాయింట్లో? అయోడైజ్డ్ సాల్ట్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ అదర్ సాల్ట్స్. ఓహో. బట్ ఐడిన్ కొన్ని సందర్భాల్లో అవసరం. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఐడిన్ డెఫిషియన్సీ వలన థైరాయిడ్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది కాబట్టి అటువంటి కండిషన్స్లో అయోడైజ్డ్ సాల్ట్ కొద్దిగా వాడుకోమని చెప్తాం. కానీ బట్ అదర్వైజ్ వీ జనరలీ ప్రిఫర్ సీ సాల్ట్ ఓన్లీ. సీ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఆర్ హిమాలయన్ సాల్ట్. అసలు ఏ సాల్ట్ అనేది కాకుండా ఎంత సాల్ట్ అనేది ముఖ్యం అన్నది నేను అంటుంది. ఏ సాల్ట్ వాడతాం అనేది ఓకే, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎంత సాల్ట్ వాడాలి, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మోర్ దాన్ 5 grams per day ఈజ్ నాట్ గుడ్ అనేది ఒక సిద్ధాంతంగా పెట్టుకుంటేనే మంచిది అనేది హై బీపీకి మనం జాగ్రత్త పడటానికి ఉపయోగపడుతుంది. మంచి పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ వస్తుంది, ఆవకాయలు పెట్టేస్తారు. అవును, ఆవకాయల్లో పడినంత ఉప్పు నిల్వ ఉంచడానికి పెట్టాల్సిన వేసే ఉప్పు కానది ఇంకా మాటలు చెప్పనవసరం లేదు. బాగా ఒక పట్టు పడితే వారానికి సరిపడే ఉప్పు వచ్చేస్తుంది. ఒకప్పుడు అది తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు తింటే అనారోగ్య బాధలు ఎందుకు పడుతున్నారు అన్నప్పుడు మీరు తింటున్నది కరిగించుకోగలుగుతున్నారా లేదా, అదే దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఇప్పుడు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండి ఏ యాక్టివిటీ లేకుండా ఉప్పు కప్పురాంబ అనేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ బ్లడ్ ప్రెషర్, బీపీ పెరుగుతుంది. సో బీపీ పెరగటం వలన వచ్చే అనర్థాలు ఏంటనే చెప్తానికి నా ప్రయత్నం ఇవాళ. ఎన్ని సమస్యలైనా మనం సిమ్టమ్స్ తెలుస్తాయి కాబట్టి అడ్రస్ చేసుకోగలుగుతాం. రూట్ కాజ్ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రూట్ కాజ్ తెలియట్లేదు. ఇట్ ఈస్ కమింగ్ ఆన్ ఇట్స్ ఓన్, సైలెంట్గా వచ్చేస్తుంది. సో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ముందు సెల్ హెల్త్ క్లినిక్లో మేము రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం, సిమ్టమ్ కాదు అనే దాన్ని నమ్ముతాం. ఎప్పుడు చెప్తున్నాను కదా. ఇక్కడ వాట్ ఈస్ ద రూట్ కాజ్ అంటే ఇట్ మే బి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల రావచ్చు, సాల్ట్ అప్టేక్ వల్ల రావచ్చు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు, అండ్ మైక్రోన్యూట్రియంట్స్ లాస్ తక్కువ అవ్వటం వల్ల రావచ్చు. ఏది వస్తుంది అనేది మనకు ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. కానీ మీరేం చేస్తారు సార్? ముందు డయట్ని రివ్యూ చేసి హైపర్ టెన్షన్ ఉందని తెలిస్తే దాన్ని గాడిలో పెడతారా? లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం చెప్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఆహార విధానంలో మార్పులు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం సప్లిమెంటరీ సపోర్ట్తో వీ హ్యావ్ టు అడ్రస్ ది బ్లడ్ ప్రెషర్. అది ఇండివిజువలిస్టిక్లీ ఎప్పుడు చెప్తాం, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది దానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్ని ఒకటి డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చి దాన్ని నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. బీపీ హై ఉన్న పేషెంట్స్తో ఐ థింక్ వీ ఆల్వేస్ ట్రై టు ఫాలో అప్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మేము వాళ్ళు ఫాలో అప్ చేస్తుంటాం. బీపీ చెక్ చేసుకున్నారా, అది ఎందుకంటే దాన్ని పట్టించుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు బీపీ మానిటర్ చేసుకోవటం అనేది. సో అట్లా చేసుకుంటూ ఎండోథీలియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటానికి ఏం చేయాలి, కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, దానికి ఎటువంటి సప్లిమెంటరీ సపోర్ట్ ఉంటే మీకు ఉపయోగపడుతుంది. ఆహార విధానంలో మార్పులు, లైఫ్ స్టైల్లో మార్పులు, సప్లిమెంటరీ సపోర్ట్, ఈ 3 కంబైన్ చేస్తే వీ క్యాన్ రివర్స్, నాట్ ఓన్లీ ప్రివెంట్, వీ కెన్ రివర్స్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేది మసెల్ హెల్త్ నమ్ముతుంది. 4-5 సంవత్సరాలుగా మేము వీఆర్ యాడింగ్. ఇప్పుడు కోఎన్జైమ్ Q10 అంటాను, మీకు అర్జునా బార్క్ అంటాను, ఇటువంటి న్యూట్రాసిటికల్స్ని మేము ఇంక్లూడ్ చేశాం కాబట్టి వీ కెన్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. చాలామందికి అంటే అసిమ్టమాటిక్గా సిమ్టమ్ లేకుండా సడన్గా వచ్చేసినప్పుడు ప్రమాదం. ఎవరో సెల్ హెల్త్ కాదు కదా, ఎవరైనా ఏం చేసే పరిస్థితిలో ఉండలేము కాబట్టి జాగ్రత్తలు వహించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎటువంటి సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు, కానీ హై బీపీ వచ్చినప్పుడు మాత్రం మనకు మన చేతిలో అంత సమయం ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది నా ఉద్దేశం ఇవాళ. సార్, ఇక్కడ సెల్ కార్డియా అని ఒకటి మీరు తీసుకొచ్చారు. ఇది హార్ట్ హెల్త్ని, హార్ట్ బొమ్మ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ రిథమ్ మెయింటైన్ చేయడం కోసం. ఎప్పుడైతే మీరు హై బీపీ ఉంటుందో హార్ట్ రిథమ్ ఎఫెక్ట్ పడుతుంది, ఈఎఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పాల్పిటేషన్స్ ఉంటాయి సార్, ఈఎఫ్ పాల్పిటేషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సెల్ రిథమ్ మెయింటైన్ చేయడానికి సెల్ కార్డియా ఉపయోగపడుతుంది. కార్డియా అంటే హార్టే, గ్రీక్ వర్డ్ అది, కార్డియాను అర్థం వచ్చేలా పెట్టాం. ఇది ఈ కండిషన్ ఉన్నవాళ్ళు వాడాలి. బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడుకోవటానికి మంచిది. సో ఇట్ నాట్ ఓన్లీ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేయడంతో పాటు హార్ట్ రిథమ్ని రెగ్యులేట్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్ కదా. దానివల్ల పెరిఫెరియల్గా లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఒక బీపీతో కనెక్ట్ అయింది ఏంటి, లంగ్ ప్రాబ్లం వస్తుంది, లంగ్తో కనెక్ట్ అయింది హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో బీపీతో లంగ్ ప్రాబ్లం ఎలా వస్తుంది సార్? అంటే మనకి బ్రీదింగ్ ఇష్యూస్ వస్తాయనా? హై బీపీ ఉన్నప్పుడు లంగ్లో కూడా వెజల్స్ ఉంటాయి కదా, ఆర్టరీస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ ప్రతి. అవును. సో ఆర్టరీస్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఇమీడియట్ డ్యామేజింగ్ ఆర్గన్ ఏదంతా ఇదర్ లంగా లేకపోతే హార్టా అనేదిగా చూస్తాం. సో ఎన్ష్యూర్ దట్ లంగ్ హెల్త్ ఈస్ మెయింటైన్డ్, అడ్రస్డ్ అండ్ హార్ట్ హెల్త్ ఈస్ అడ్రస్డ్ అలాంగ్ విత్ బ్లడ్ ప్రెషర్. ఇందాక అర్జున బార్క్ అన్నాను కదా, అర్జున బార్క్ ఉన్న సప్లిమెంట్ సపోర్ట్తో బీపీని రెగ్యులేట్ చేయగలుగుతున్నాం. మన కార్డియోమాక్స్ అనేది మన దగ్గర ఉన్న ఒక సప్లిమెంట్. సో వాట్ డూ కట్అవుట్ సార్? ఒక 3 వస్తువులు మీ క్లయింట్ పేషెంట్ ఫుడ్లోంచి చాట్లోంచి కట్ చేసేయాలంటే రేపటి నుంచి ఇది బంద్ అని చెప్పేవి ఉంటాయి సార్? అంటే ఆబ్వియస్ ఆల్కహాల్ అలాంటివి కాదు, మనం మంచివే అనుకుని తినేవి, అలాంటివి ఏమేమి కట్ చేసేస్తారు? ఒకటి డెఫినెట్లీ ఉప్పు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఉప్పు. సెకండ్ వన్ ఈజ్ రిఫైన్డ్ ఆయిల్స్. థర్డ్ వన్ ఈజ్ అన్హెల్తీ స్టార్చీ కార్బ్స్. అంటే బేసికలీ మైదా పిండితో పూరీలు. ఒక 4 చెప్దాం సార్, అందరికి అర్థమవుతుంది అప్పుడు. మైదా పిండితో పూరీలు, శనగపిండితో మామూలుగా ఇలా నూనెలో వేయించిన బజ్జీలు, పునుగులు, రోడ్డు ఎమ్మడం అమ్ముతుంటారు కాక నూనెలో, వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుతూ దానిలోనే వేస్తున్న బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయని తెగ తింటుంటారు. వాటి వలన కూడా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం హై బీపీ లేకపోతే బ్లడ్ ప్రెషర్గా పెరిగిన దాని వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్. సార్ పిల్లలకు ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే ఒక ఆరెంజ్ కలర్ పొడి ఇస్తారు, పెరి ఫ్రైస్. మీరు ఎప్పుడైనా తిన్నారు సార్? అది తిన్నాను, అప్పుడప్పుడు తింటా ఉంటాం చూడాలి కాబట్టి. బట్ ఒక్క ఫ్రెంచ్ ఫ్రైసే కాదు, బనానా చిప్స్ చూసుకోండి, దాంట్లో కూడా వాళ్ళు ప్రిజర్వేటివ్స్తో పాటు టేస్ట్ ఎన్హాన్సర్స్ లాగా మళ్ళీ ఉప్పునే వాడతారు. అవును, బనానా చిప్స్ యాక్చువల్లీ చాలా హెల్దీ అనుకున్నాను సార్ నేను, ఎందుకంటే కేరళ నుంచి వస్తుంది కదా, కేరళలో కొబ్బరి నూనె వాడతారు కదా. సో ఈ పిక్చర్లో నాకు హెల్దీ ఫుడ్ అనే ఒక పడిపోయింది మైండ్లో. సో ఫ్లైట్లో కూడా మనం బనానా చిప్స్ కొనుక్కుంటాం ప్యాకెట్, అందులో విపరీతమైన అడిటివ్స్, ఇంకా డీప్ ఫ్రైడ్ అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఆ కోకోనట్ ఆయిల్తో చేస్తున్నారు కాబట్టి హెల్దీ అనుకుని తింటాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం. కానీ ఆఫ్ లేట్ గమనించింది ఏంటి అంటే దే ఆర్ యూజింగ్ ప్రిజర్వేటివ్ సాల్ట్స్, దాంట్లో అడిటివ్స్ వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కట్ చేసేమని చెప్తారు. దాంతోపాటు మీరు ఇచ్చే సప్లిమెంట్స్ ఇస్తారు. అండ్ మనకి థెరపీస్ ఏమైనా ఉంటాయి సార్? ఫిజికల్ థెరపీస్, ఇప్పుడు కొలోన్ హైడ్రోథెరపీ, ఓవరాల్ సర్వరోగ నివారణి ఆల్మోస్ట్. ఈ బీపీకి కూడా అది కొంత గాడిలో పెడుతుందా గట్ హెల్త్? అది బీపీకి ముందు బాడీ డీటాక్స్ అవుతూ ఆక్సిజన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవటం బాడీ లోపల. దానికి మనం 4 లీటర్లు నీళ్లు తాగమంటాం. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ కూడా 40 మినిట్స్ 20 to 40 మినిట్స్ సెషన్ తీసుకోమంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిట్రిక్ స్టేట్, నిమ్మకాయలు ఎక్కువ వాడమంటాం. స్టార్చీ కార్బ్స్, అన్హెల్దీ కార్బ్స్ వాడొద్దంటాం. సార్ అరటిపళ్ళు మంచివని విన్నాను. రా బనానా వేరమ్మా, మనం తినటానికి ప్లాంటెన్ అంటాం. ఆ బనానా ప్రోగ్రామ్లో ఉన్నప్పుడైతే మేము వాడొద్దంటారు బనానాస్. అవి ఎటువంటి ఫ్రూట్స్ వాడొద్దంటాం. వాడితే కనుక సి విటమిన్ రిచ్గా ఉన్న గోవా కానీ, ఆరెంజ్ కానీ, సిట్రిక్ ఫ్రూట్స్ కానీ మితంగా వాడుకోమని చెప్తాం. ఆటోఫేజీలో ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఆర్ అలౌడ్, కార్బ్స్ ఆర్ ఆల్సో అలౌడ్ కాబట్టి. బట్ మనం మాట్లాడుకుంటుంది హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. అవును, అధిక రక్తపోటుకు కారణమైన ఈ ఆహార విధానాల్లో మార్పులు ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే. లేకపోతే ప్రమాదం పొంచే ఉంది, ఏ నిమిషంలో అది అటాక్ చేస్తుందో మనకు తెలియని పరిస్థితి కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మనం వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. అంతే కదా సార్. అందులో యంగ్స్టర్స్లో పెరిగిపోతున్న సిమ్టమ్స్ అవి. ఇక్కడ నేను ఇది చూస్తున్నాను, ఇక్కడ కార్డియో కేర్ సిరప్ మనకి ఇందాక మీరు చెప్పిన సప్లిమెంట్కి దీనికి ఇది సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్. దిస్ ఈజ్ అగైన్ హార్ట్ హెల్త్ మెయింటైన్ అవ్వటం కోసం, బీపీ రెగ్యులేట్ అవడానికి 2 రకాలుగానే పనికి వస్తుంది. సిరప్ రూపంలో తీసుకొస్తే బయోఅవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇట్ వర్క్స్ ఇమీడియట్లీ. బయోఅవైలబిలిటీ పెంచడానికి ఏం కావాలి? ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, జనరల్గా అందరూ యూకలిప్టస్ ఆయిల్ బేస్డ్గా చేస్తారు. మేము ఒక రోలర్ తీసుకొచ్చాము, ఆక్సీ లైఫ్ అని. దాన్ని ఆక్యుపంక్చర్ పాయింట్, ఈ పాయింట్లో పెట్టి రాసుకుని పీల్చుకుంటే టోటల్ లంగ్. ఇందులో ఏముంది సార్? అంటే మనకి యూకలిప్టస్ ట్రెడిషనల్గా ఈ జలుబుకి దగ్గుకి తెలిసిన వాటికి భిన్నంగా ఏమైనా ఉందా ఇందులో? యూకలిప్టస్ ఈజ్ వన్ బేస్. దాంట్లో 25 హెర్బ్స్ కలిపి దాంట్లో మేడ్ దిస్ వర్క్. అండ్ లంగ్ ప్రాబ్లం లేని వాళ్ళు పీలిస్తే 10 నిమిషాలు పడుతుంది తేరుకోవడానికి. ఓహో, అంత వెళ్ళిపోతుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒక రిలీఫ్ లాగా చాలా హాయిగా ఫీల్ అవుతారు. లేని వాళ్ళు మాత్రం తొందరపడి రాసుకుని ఇలా పెట్టేస్తాను.
సో బాగుంది సార్. అంటే మీరు పిలుస్తారేమో అని భయం పెట్టి నీ ముందే అదే అంత పొటెంట్ ఎస్ మెడిసిన్ అనమాట ఇది. అది పీల్చే విధానం బట్టి ఉంటుంది. లంగ్లో ప్రాబ్లం ఉంటే మీరు గాలి పీల్చేటప్పుడు లంగ్లోకి వెళ్ళేలాగా పీల్చొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళేలాగా కూడా పీల్చొచ్చు. డిపెండింగ్ అపాన్ యువర్ ప్రాబ్లం హౌ టు బ్రీత్ అనేది కూడా మనం వీ విల్ అడ్వకేట్ టెల్ ది పేషెంట్స్. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, మీరు అన్నట్టుగా ఇలా లంగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్, స్ట్రెస్ బస్టర్ కదా ఎక్సర్సైజ్, మనందరికీ తెలిసింది. కాసేపు పరిగెడితే మనకి హార్మోన్స్, హెల్దీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని మంచి బొమ్మ క్యాలెండర్లో చూసుకున్నాం. అయితే ఈ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు పరిగెడితే అది ఎక్కువ అవుతుంది ఆ కండిషన్? లేదు, హైపర్ టెన్షన్తో హార్ట్ రేట్ పెరుగుతుందేమో కానీ పరిగెత్తడం వల్ల. హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తాం, కంపల్సరీగా చేయాలి. కానీ పరిగెత్తాలు లాంటివి చేయమని నేనేమీ చెప్పట్లేదు. యూ హ్యావ్ 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్, నథింగ్ టు వరీ. బట్ బీపీ మానిటర్ చేస్తూ బీపీ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ వాడుకోవడం మాత్రం కంపల్సరీ. మేము అన్ని సప్లిమెంట్స్, మందులన్నీ తీసేయండి, మొదటి రోజు నుంచి వాడబాకండి, షుగర్ ట్యాబ్లెట్ 4 రోజులు వాడకుండా రండి అని చెప్తాం. బీపీ ట్యాబ్లెట్ మాత్రం ఏ రోజు మేము ఆపండి అని చెప్పం. నిదానంగా మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ, ట్యాపర్ చేసుకుంటూ ఒక 3 నెలలకో 4 నెలలకో బీపీ ట్యాబ్లెట్ అవసరం లేని పరిస్థితిలో తెచ్చుకుందాం. ఆహార విధానంలో మార్పులు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ అనేది మేము సెల్ హెల్త్ క్లినిక్లో ఇప్పుడు చెప్పే నినాదం అనుకోండి. యాజ్ అ స్పిరిచువల్ రొటీన్ సార్, మామూలుగా చాలామంది జర్నలింగ్ చేస్తారు, రాస్తారు వాళ్ళ స్ట్రెస్కి కారణాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా బాధ పెడుతున్న విషయాలు ఉంటాయి. సో మీరు అలాగా ఓవరాల్ కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇస్తారా సార్? బికాస్ రూట్ కాజ్ ఏదో ఒకటి ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. మోటివేట్ చేయటం, కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది మన సెల్ హెల్త్ క్లినిక్లో అనునిత్యం జరుగుతూనే ఉంటుంది. బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్ ఫస్ట్. మాకు తెలిస్తే ఉపయోగం ఉంది, ఎదుటి వాళ్ళకి తెలియాలి కదా. ఇది నీ సమస్య అని తెలిసినప్పుడు తేలిగ్గా తీసేసుకోబాక దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటో ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను విను అని చెప్పినప్పుడు నిజంగా సంబడి అండర్స్టాండ్స్ ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ హైపర్ టెన్షన్, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. నేను ఇప్పుడు ఇంతసేపు చెప్తున్నాను సైలెంట్ కిల్లర్ అని 4 సార్లు అంటున్నానంటే ఏ రోజైనా అది మీ మీద అటాక్ చేయొచ్చు. ఆ నిమిషం తర్వాత మీకు సెకండ్ సమయం కూడా ఉండకపోవచ్చు. కరెక్ట్, అవును సార్. అటువంటి పరిస్థితులు తీసుకురాగలిగే మహమ్మారి కాబట్టి దీనిని మనం జాగ్రత్తగా ఉండాలి, నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఉండాలి అనేది నేను మీ అందరికీ మీ ద్వారా చెప్పదలుచుకుంది. ఒక విషయం మాత్రం, ఈ సెల్ హెల్త్ సిరీస్ మొదలు పెట్టాక కొంత దిగ్భ్రాంతి కలిగించే సత్యాలు తెలుసుకుంటున్నామండి. ఒకటి, మనం నిజంగా హెల్దీ అని షెల్ఫ్లో కనిపించే చాలా ఫుడ్ స్టఫ్స్లో మనకి చెడు చేసేవి, మంచి చేయనివి, రకరకాల ఇంగ్రీడియంట్స్ అందులో పేర్చుకుని తయారు చేస్తున్న, ఇట్ కెన్ బి బ్రెడ్స్, ఇట్ కెన్ బి సో మెనీ అదర్ థింగ్స్. సో అవన్నీ మనకి ఏముందిలే బ్రెడ్డే కదా, ఏముందిలే ఇదే కదా అని కన్జ్యూమ్ చేసేస్తున్నాం. అది కొన్ని సంవత్సరాల పాటు కన్జ్యూమ్ చేసినప్పుడు ఆటోమేటికలీ లోపల సెల్స్ ఇంకా పోరాడలేక గివప్ చేసేసి డ్యామేజ్ అయిపోతున్నాయి. సో వాటిని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఫ్రెష్గా, మైండ్ఫుల్గా తింటున్న అంటే బాడీలోకి వెళ్ళే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనించాలని అర్థమైంది సార్. కరెక్టే, కానీ మరి కడుపు కట్టేసుకుని ఉండమని చెప్తాం కూడా కాదు. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడన్నా ఒకసారి గో ఫర్ యువర్ టేస్ట్ బడ్స్. కానీ వైట్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి. వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ మైదా, వైట్ రైస్ అండ్ వైట్ మిల్క్ ఆల్సో, అన్లెస్ యూ ఆర్ షూర్ దట్ ఇట్ ఇస్ రియల్లీ కమింగ్ ఫ్రమ్ ది డైరీ సోర్స్. ఆవు నుంచో గేదె నుంచో డైరెక్ట్గా వస్తుందా, ప్యాకెట్ పాలు తాగుతున్నారా, ప్యాకెట్ పాలు ఎంతవరకు నిజమైన పాలు, ఇవన్నీ సందేహాలు ఉన్నాయి. కాబట్టి తీసుకోవాల్సిన వైట్స్ అన్నీ అవాయిడ్ చేయండి. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోండి, హెల్దీ ప్రోటీన్ తీసుకోండి, ఫైబర్ రిచ్గా ఉండేలా చూసుకోండి. బ్యాలెన్స్ యువర్ డైట్ ప్రోటోకాల్ యాజ్ పర్ ద బాడీ సర్కాడిన్ రిథమ్. దానికి అనుగుణంగా మీరు నడుచుకుంటే ఏ సమస్య రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సార్, కొబ్బరి నూనె పొద్దునే పరగడుపున తాగడం కొంత బీపీని కామ్ చేస్తుందా? వాసోడైలేటర్ అంటారు దాన్ని. వాసోడైలేటర్గా పనిచేస్తుంది. దాన్ని నేను పొద్దున్నే జస్ట్ కొబ్బరి నూనె డైరెక్ట్గా తాగకుండా యూ యాడ్ సమ్ జింజర్, యాడ్ సమ్ పెప్పర్, కుర్కుమిన్, లేకపోతే పసుపు, తులసి ఆకులు వాడండి, మింటాకులు వాడండి. వీటన్నిటితో నీళ్ళలో మరిగించి దాంట్లో కొద్దిగా 10 గ్రాముల కొబ్బరి నూనె వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకుని తాగండి. ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్, మొత్తం టోటల్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది. అట్లా వాడితే బీపీకి కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, టు కామ్ డౌన్ ద ప్రెషర్. ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒక ఫుల్ బాడీ చెకప్కి వచ్చి కన్సల్ట్ అవుతే వాళ్ళకి హైపర్ టెన్షన్ అంతర్లీనంగా తెలియకుండా ఉందేమో, ఫ్రీక్వెంట్గా బీపీ రైజ్ అవుతుందేమో, యావరేజ్ బీపీ ఎలా ఉందో చూసుకోవడానికి ఒక ఫస్ట్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ ద్వారా మెల్లిగా మందులు తగ్గించుకుంటూ మందుల మీద డిపెండెన్స్ రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు సార్. ట్యాపర్ చేసుకుంటూ వస్తాం కానీ సడన్గా ఆపేయమని చెప్పకూడదు, తప్పు కూడా. ఐ థింక్ హైపర్ టెన్షన్ ఇస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ సార్. దాంతో ముడిపడి ఉన్న అనేక సమస్యలు మనం మాట్లాడుతూ వచ్చాం. సో తప్పకుండా ఐ థింక్ దే విల్ కన్సల్ట్ యూ ఫర్ మోర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. సెల్ హెల్త్ క్లినిక్కి. ఎనీథింగ్ ఎల్స్ యుడ్ లైక్ టు షేర్ విత్ అవర్ వ్యూవర్స్ సార్?
నో, మై ఓన్లీ కన్సర్న్ ఈజ్ అన్ని జబ్బుల కంటే ప్రమాదకరమైన జబ్బు హైపర్ టెన్షన్. మనకు తెలియకుండా వచ్చేసేది కాబట్టి సడన్గా వచ్చిన తర్వాత మనకు సమయం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి రైట్. దీని మీద పూర్తి అవగాహనతో నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఈ హైపర్ టెన్షన్ బారిన పడకుండా, ఒకవేళ పడితే దాని నుంచి బయటపడాలని మార్గం ఏంటి అనేది మా సెల్ హెల్త్ క్లినిక్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని సంప్రదించండి. మీ ఆహార విధానంలో మార్పులు చేస్తూ, మీ లైఫ్ స్టైల్ జీవనశైలిలో మార్పులు చేస్తూ, మా దగ్గర ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ సహాయంతో దాన్ని రివర్స్ చేయటం సాధ్యమే అనేది ఇవాళ మీ ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికుమార్ గారు. ఐ థింక్ ఇవాళ చాలామంది అలర్ట్ అయిపోతారు మీరు ఇచ్చిన మెసేజ్ తోటి, అండ్ తినే ఫుడ్ని కూడా మళ్ళీ గమనించుకుంటారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మేము మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.